పవన్ కళ్యాణ్ని మరి చీటింగ్ కేసు కింద అరెస్ట్ చేయాలి, సంపద సృష్టిస్తానని చెప్పి ఆంధ్రాని అమ్మేయాలనుకుంటున్నారు అని అంటున్నారు కదా. ఆంధ్రాని అమ్మేస్తే ఇదే అమ్మేదానికి ఆయన ఆస్తి కాదు కదా మేడం. ఆయన ప్రభుత్వానికి సేవ తెలియని ఆయన వచ్చినాడు, ఆయన సంపాదించుకోవాలని రాలేదు కదా. ఆయన సంపాదించుకోవాలని వచ్చినప్పుడు కావాల్సింటే ఆయన అమ్ముకోండు, ప్రభుత్వానికి సేవ చేయాలని వచ్చినప్పుడు ఎట్లా అమ్ముతారు? అది అసలు ఇది మంచి ప్రభుత్వమేనా, దీన్ని అసలు మంచి ప్రభుత్వం అని అంటారా అని రోజా గారు అంటున్నారు కదా. అవును అంటారు మేడం, కంపల్సరీ. ఇవి చాలా ప్రజల్లో ఏ కష్టాలు లేవు. ముందు వచ్చిన లిక్కర్ విషయంలో కానీ, శాండ్ విషయంలో కానీ, లేదా మైనింగ్ విషయంలో, ఏ విషయంలో కూడా ఇప్పటి వరకు సాఫీగా జరుగుతున్నాయి. ఏ ఆటంకాలు లేవు, కార్మికులకు కానీ ఏ ప్రజలకు కూడా ఏమి ఇబ్బంది లేదు, అంతా సాఫీగా జరుగుతుంది. ఏ ఇబ్బంది లేకుండా బాగుంది కాబట్టి బాగా మంచి ప్రభుత్వం అని అంటారు మేడం జనాలు కూడా. అలాగే మరి రీసెంట్గా చూసుకుంటే మద్యం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు కదా అండి. ఆయన నా తప్పేమీ లేకపోయినా నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు అని అంటున్నారు కదా. అక్రమంగా అరెస్ట్ చేసేదానికి మేడం ప్రూఫ్స్ అని చూపించే కదా మేడం కోర్టుకి వేయడము, కోర్టులో నిరూపించడము, ఆయన పోవడము. ఊరికే తప్పుగా ఎవరు అరెస్ట్ చేసేదానికి పర్మిషన్ ఇవ్వరు కదా హైకోర్టులో కూడా. మరి పరిపాలన విషయంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటి? అనుభవం గల వ్యక్తి మేడం మన చంద్రబాబు నాయుడు గారు. అనుభవం తక్కువ, ఏదో అరెస్ట్ అవి చేసి కొంచెము ఆయన మెత్తలో ఆయన ఆలోచించారు. ఇవి మన చంద్రబాబు నాయుడు గారు సీనియారిటీ ఉంది కాబట్టి ఈయన ఆలోచనలో ఒక లెజెండరీగా వర్క్ చేయడం వల్ల మనకు గుర్తింపు కూడా వస్తుంది మన రాష్ట్రానికి. ఒక మాటలో కూటమి ప్రభుత్వం గురించి మరి ఇప్పటి వరకు కూటమి పరిపాలన అనేది చూసుకుంటే ఎలా అనిపించిందండి? చాలా అద్భుతంగా అనిపిస్తుంది మేడం. అనుకున్న టయానికి అన్ని పథకాలు రిలీజ్ చేయడము, అనుకున్న టయానికి స్కూల్ పిల్లలకు కానీ మా సూపర్ సిక్స్ కానీ అన్ని అమలు అవుతాయి. నెక్స్ట్ మంత్ నుంచి ఫ్రీ బస్ అన్నారు, అది కూడా కంటిన్యూ అయితే ఇంకా చూసే పని ఏం లే. నెక్స్ట్ కూడా అన్న పరిపాలన వస్తుందని నమ్ముతున్నాం మేడం. మరి అంత బాగుంటే మరి రీసెంట్గా చూసుకుంటే తప్పుడు హామీలతో కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసిందని చెప్పి మరి వైసీపీ నేత రోజా గారు ఆరోపించారు కదా మేడం. వాళ్ళు ఆల్రెడీ బురదలే మాట్లాడే ప్రభుత్వాలు వాళ్ళవి చెప్పే పని ఏముంది, చదువుతా అంటే వాళ్ళ పాటికి వాళ్ళు చెప్తా అంటారు. అవన్నీ మనం అనుకుంటే కుదరదు. మనము చేసిన హామీలు నెరవేరుస్తే ప్రజల్లోనే ఆటోమేటిక్గా గుర్తింపు వస్తుంది, వాళ్ళే మనకు ఓట్లేసి నెక్స్ట్ కూడా గెలిపిస్తారు మేడం. సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశారని చెప్పి మండిపడ్డారు రోజా గారు. మేడం వాళ్ళు మాత్రం పడేయలేదని ఎవరో గ్యారెంటీ చూపించాం మేడం. ఎవరైనా పడేసింటారు, వాళ్ళు పడేసింటారు కాబట్టి అది మన పైన చెప్పడం అనేది తప్పది. పడేసింటే వాళ్ళు చూపించమని తప్పేముంది.